హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ మాట విని చాలా రోజులు అవుతుంది కదా. సో నాకు కూడా లాస్ట్ వీడియో మనది వినాయక చవితి అనుకుంటా, తర్వాత వీడియో పెట్టింది కూడా లేదు. ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అయిపోతుంది. షార్ట్స్ కూడా వేసింది లేదు. ఎంత కష్టపడ్డా అక్కడనే ఉండిపోతుంది ఆ సర్టెన్ లెవెల్లోనే. సో అది కొంచెం కూడా ఇట్లా అవ్వట్లేదు. అందుకే కొంచెం మనకు కూడా బ్రేక్ ఇవ్వాలి, అంత చేసినా ఏం రావట్లేదు అనిపిస్తుంది కాబట్టి సో కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను. బట్ పెట్టడం మాత్రం ఆపను. షూట్ చేసిన కంటెంట్ అయితే చాలా ఉన్నాయి, షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎడిట్ చేసి పెట్టడమే. డైలీ అయితే ఒక 2 షార్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, పెడతాను కూడా. సో ఈ వీడియో తర్వాత నుంచి కూడా లాంగ్ వీడియోస్ ఒక వీక్లీ 3 to 4 అయితే 3 అయితే కంపల్సరీ వేస్తాను. ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్పాను. మళ్ళీ చెప్పాలంటే నాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది. బట్ తెలుసు మీకు కూడా నేను వీడియోస్ చేసినవి చాలా నచ్చిన వీడియోస్ కూడా మీకు ఉన్నాయి. బట్ ఒక సర్టెన్ పీరియడ్ అనిపిస్తుంది కదా మనకి, అరే ఎంత చేసినా ఇక్కడే ఉంటుంది అట్లా అనుకొని ఈ రోజులు చేసుకుంటూ వచ్చాను. బట్ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు చేయట్లేదు అన్న ఒక క్వశ్చన్ అనమాట. సో నాకు కూడా ఇన్ని రోజులు అనిపించింది అనమాట, ఎంత చేసినా అక్కడే ఉంటుంది, ఎంత చేసినా అక్కడే ఉంటుంది. ఇంట్లో పనులన్నీ మానుకొని ఇవి ఫినిష్ చేసుకొని దీనికోసం ఇంత కష్టపడితే కూడా ఏం పెద్దగా ప్రయోజనం ఏం లేదనిపించింది. బట్ పెడితే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే వస్తుంది అనిపిస్తుంది. ఎక్కువగా లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్ వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, ప్లస్ అవి వైరల్ అవుతున్నాయి. మనం కూడా షార్ట్సే పెడదాము, నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ చూడండి. అండ్ మీకేమన్నా నచ్చినవి ఉంటే మాకు దీనికి సంబంధించింది కావాలంటే కూడా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, నా జోన్లో ఉంటే. సో అది ముచ్చట. ఇంకా ఈరోజు ఏంటి అంటే నేను ఇది ఒకటైతే తెప్పించాను అనమాట. అమెజాన్లో ఆర్డర్ చేశాను. జస్ట్ ఇట్లా ప్లెయిన్గా ఇచ్చేసాడు, దీనిపైన కవర్ కూడా ఏమి ఇవ్వలేదు. అమెజాన్ రాను ఎట్లా అయిపోతుందంటే మరి అధ్వానం అయిపోతుంది. ఇదైతే నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. నాకు 1800 ఎంతో సంథింగ్ పడింది. నేను స్క్రీన్ మీద రాస్తాను రేట్ అయితే. బట్ దీని మీద 4000 ఉంది, 3999 ఉంది. బట్ 1800కి ఏమో సంథింగ్ వచ్చినట్టుంది. ఇది అగారో వాళ్ళది. నేను బాగా రివ్యూస్ చూస్తున్నాను అనమాట. మరి నా హెయిర్ మీద ఇంతవరకు బాగా పనిచేస్తుందో లేదో తెలీదు. దీన్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాము. ఫస్ట్ జస్ట్ ఇట్లే ఇచ్చేసాడు, ప్లెయిన్గా తీసుకొచ్చి. దీనిపైన కవర్ లేదు, ఏమీ లేదు. యాజ్ యూజువల్ ఇందులో ఒక వారంటీ కార్డు. అగారో బ్రాండ్ ఇప్పుడు బాగా రన్ అవుతుంది. అందరికీ బ్రాండ్స్ కొలాబ్స్ వస్తే మనం కొనుక్కుంటున్నాము. సో ఇది మనం కొనుక్కున్నాము, మళ్ళీ మీరు అనుకునేరు, అధిక ముందే చెప్తున్నాను. ఒక పేపర్ ఇచ్చారనమాట, లైక్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలి ఏంటి అవన్నీ. సో చూద్దాం మన ప్రోడక్ట్ అయితే ఎట్లా ఉంది. ఇది వారంటీ కార్డు, లైక్ ఒక కోంబ్ అనమాట. ఇందులో ఈ కలర్కి అయితే 1800, కలర్ మారిన కొద్ది రేట్ అయితే పెరిగింది. సో ప్రోడక్ట్ అట్లనే ఉంటుందా లేకపోతే వేరే ఉంటుందా నాకైతే తెలియదు. బట్ దీనికైతే మనకి ఒక 200 ఏమో తగ్గింది. ఇంకా వేరే కలర్ నాకు బాగా నచ్చింది అనమాట, బ్లాక్లో. అది చూస్తే ఒక 200 ఎక్కువ ఉంది. ఎందుకులే ఇంకా అనేసి మళ్ళీ తీసుకున్నాను నేను. సో ఇది 360 degrees అనమాట రొటేషన్ మనకి. ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి, ఇక్కడ ఇది ఉంది కదా రౌండ్ది, తిప్పితే మనకి 1 2 3 వచ్చేస్తాయి అనమాట. స్టార్టింగ్ ఏమో కూల్గా ఉంటుంది, గాలి వస్తుంది, తర్వాత కొంచెం హీటు, తర్వాత ఓవర్ హీటు. లెంత్ అయితే బాగానే ఉంది. ప్లగ్ ఇచ్చారు. బ్రెజిల్స్ చూడొచ్చు మనకి ఇవి. బట్ హెయిర్కి అయితే కుచ్చుకుంటాయని నేను చెప్పను, బట్ బాగా ట్యాంగిల్స్ ఉంటే మాత్రం బాగా ఎక్కువ లాగేస్తుంది అని మాత్రం చెప్తాను. బ్రెజిల్స్ చూసారా, ఇక్కడనేమో మనకి చిన్న హాఫ్ బ్రెజిల్స్ ఉండి, ఇక్కడికేమో మనకి మంచిగా ఉన్నాయి అనమాట. కొంచెం డస్ట్గా ఉన్నట్టుంది. క్లీన్ చేసుకోవడం ఈజీయే, బట్ చూద్దాం. నేను ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు హెడ్ బాత్ చేశాను, ఎట్లా వస్తుంది ఏంది అనేది ఒకసారి చూద్దాము. నేను చూపిస్తాను. కెమెరా ఎక్కడ పెడతాను, నాకు ప్లగ్ పాయింట్ అక్కడ ఉంది, నేను అక్కడి నుంచి చూపిస్తాను. సో స్టే ట్యూన్. నేను జస్ట్ హెడ్ బాత్ చేస్తున్నాను అనమాట. అదే ప్లగ్ పాయింట్ అక్కడ ఉంది కాబట్టి నేను కెమెరా అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాను. నార్మల్గా మనకి ఇలాంటి హీట్ ఏమన్నా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ మన హెయిర్ మీద యూజ్ చేయాలన్నప్పుడు, లైక్ స్ట్రైట్నర్ కానీ, హెయిర్ డ్రైయర్ కానీ, కర్లర్ కానీ అలాంటివి యూజ్ చేయాలి అన్నప్పుడు మనము హెయిర్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి, అవి యూజ్ చేసుకోవాలి. లైక్ సీరం లాగానే ఉంటుంది. నా దగ్గర అవి ఏం లేవు కాబట్టి నేను రెగ్యులర్గా అయినా సీరమే అప్లై చేసుకుంటాను.
అంత ఫ్రీజీ ఎక్కువగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. చిక్కులు కూడా మంచిగా తొందరగా పోతాయి అన్నమాట. ఇప్పుడు కూడా నేను అదే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హెయిర్ లెంత్ని బట్టి మన హెయిర్ని బట్టి మనం పార్టిషన్స్ తీసుకోవాలి. నేనైతే చాలా తడిగా ఉంది అండ్ చిక్కులు కూడా తీయలేదు ఇంతకుముందు, జస్ట్ ఫ్లక్కర్ అట్లా పెట్టుకున్నాను అనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత. ఇప్పుడు మామూలుగా పెద్ద కొమ్ముతోని నేను జుట్టు అనేది బాగా చిక్కులు తీసుకుంటున్నాను, లేకపోతే నాకు నార్మల్గానే చిక్కులు ఎక్కువ, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతాయి అనేసి ఇంకా చిన్న చిన్న పార్టిషన్స్ లాగా తీసుకొని నేను క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పైకి పెట్టేసి వెనక పార్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇది టైం టేకింగ్, అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అన్నా తీసుకుంటే మంచిగా మనం అనుకున్నట్టుగా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీడే బేసిస్లో అయితే మాత్రం చేయొద్దండి, ఎందుకంటే అంతంత హీట్ మన హెయిర్ పైన ఎవ్రీడే పెడితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. నార్మల్గానే డ్యామేజ్ అయిపోతుంది హీట్ ఏమన్నా పెడితే. న్యాచురల్గా ఆరడానికి ట్రై చేస్తే బెటర్. లేదు ఆఫీస్ గోయింగ్ మాకు కంపల్సరీ అంటే వాళ్ళు హీట్ ప్రొటెక్షన్స్ ఉంటే అవి యూస్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క సపరేషన్కి ఒక 5 మినిట్స్ అట్లా స్పెండ్ చేశాను. బట్ చాలా వేవీ ఉంటుంది అది కాబట్టి, అదే చాలా ఫ్రీజీ ఉంటుంది కాబట్టి అంత స్ట్రెయిట్గా అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. ఎట్లా అయింది ఏందని నేను నెక్స్ట్ కూడా చూపిస్తాను. మొత్తం ఇంకా ఫ్రంట్ ఒక 2 పార్టిషన్స్, బ్యాక్ ఒక 2 అలా చేసుకొని నేను చిన్నగా కోమ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఆల్రెడీ ఫ్రంట్ అనేది కొంచెం మంచిగా వచ్చింది అనిపించింది, నాట్ ఓవరాల్గా అంత కాదు. బట్ నాకు ఎంతవరకు వచ్చిందో నేను అయితే అంతవరకు అయితే ట్రై చేశాను. దీనికోసం నేను 10 to 15 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేశాను. నేను రెగ్యులర్గా అయినా ఏం హీట్ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయను హెయిర్ మీద, లైక్ స్ట్రైట్నర్, డ్రైయర్ అవి ఏం యూస్ చేయను. న్యాచురల్గానే డ్రై అవనిస్తాను. నాకు ముందే భయం, ఎందుకంటే చిక్కులుగా ఉంటాయి, మళ్ళీ ఇంకా ఊడిపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది అనేసి. చాలాసేపు అసలు దువ్వుతూనే ఉన్నాను. ఒక 15 మినిట్స్ అట్లా పట్టింది నాకు ఓవరాల్గా మొత్తము. ఇంకా 2 సైడ్స్ చేసుకున్నాను అట్లా ఇట్లా కష్టపడైతే. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వాళ్ళు బాగా చేసుకోవచ్చు. ఇంతకుముందు స్ట్రైట్నర్స్ అవి యూస్ చేసిన అలవాటు ఉంటే చేసుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేయడం కాదు, కొంచెం కష్టమే అనిపించింది నాకైతే. సౌండ్ అయితే ఫుల్గా వస్తుంది అనమాట, ఫుల్ నాయిస్. అందుకే నేను మ్యూట్ చేస్తాను ఇక్కడ మొత్తము. చూసారు కదా, నేనైతే ఇప్పటిదాకా చేసుకున్నాను. కాకపోతే బాగా టైం పడుతుంది. షార్ట్ హెయిర్ వాళ్ళకైతే తొందర అయిపోతుంది, కానీ నాకైతే కొంచెం 20-25 మినిట్స్ అయితే పడుతుంది. బట్ నాకు అంత చేసుకోరాదు. జస్ట్ నేను హెయిర్ డ్రై చేసి కోమ్ చేశాను అనమాట. మొత్తం అయితే డ్రై అయిపోయింది, ఒక 10% తడిగా ఉంది కావచ్చు అంతే. కాకపోతే మనం బ్లో డ్రై చేయాలి, ఇంకా మంచిగా ఇట్లా వేవి వస్తుంది. ఇక్కడ చూసారా కింద, జస్ట్ నేను ట్రై చేశాను, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి రాలేదు. మొత్తం హెయిర్ అయితే డ్రై అయిపోయింది అసలు ఏం లేకుండా. బట్ అంత సాఫ్ట్గా సిల్కీగా అంటే స్ట్రైట్నింగ్ అయితే నాకైతే అయినట్టు అనిపించలేదు, కొంచెం ఇంకా అట్లనే ఉంది. బాగా కోమ్ చేయాలేమో. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. జస్ట్ మన ఎక్స్పీరియన్స్ ఏందనేది నేను షేర్ చేస్తున్నాను. నేను ఈరోజు రేపు యూస్ చేస్తాను. నాకు ఇక్కడ చూసారా, ఇట్లా బ్లో డ్రై చేసుకుంటే ఇంట్లో మంచిగా వేవి వస్తుంది. బాగా టైం తీసుకొని సపరేషన్ చేసుకుంటూ సాగ్రిగేషన్ చేసుకుంటూ చేసుకోవాలి. నాకు అంత చేసుకోరాదు కాబట్టి జస్ట్ మెయిన్ నాకు ఏంటంటే హెయిర్ డ్రై అవ్వాలి, బాగా గంపలాగా ఫ్రీజీ లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలనేసి తీసుకున్నాను. బట్ నాకైతే నా హెయిర్కి సెట్ అయితే అనిపిస్తలేదు, బాగా ఫ్రీజీ నాది కాబట్టి బాగా కోమ్ చేయాలి, మస్తు టైం టేకింగ్. సౌండ్ కూడా ఫుల్ నాయిస్ వస్తుంది. అండ్ చేసిన తర్వాత బెర్జీలు చూడొచ్చు. ఇందులో అయితే ఫుల్ హెయిర్ లాస్ అవుతుంది అంటే ఇంకా అసలు ఘోరం. ఇక తీస్తుంటే నేను తీసాక చూపిస్తాను చూడండి. ఇదిగా నేను ఫస్ట్ హెయిర్ ప్రొటెక్షన్ ఉంటుంది, హీట్ ప్రొటెక్షను, అది రాసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను సీరం యూస్ చేసుకున్నాను. ఇదిగో హెయిర్ చూడండి, హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఇంక ఇది అయిపోయింది, తెల్లారే బొడుగుండు అవుతుంది. మొత్తం తీసాక ఎంత వస్తుందో చూద్దాం మనము. ఇంత జుట్టు వచ్చింది ఒకసారికే. ఇట్లనే నేను వారానికి 2 సార్లు 3 సార్లు కనుక ఇది యూజ్ చేస్తే బోడిగుండు అవ్వడం ఖాయం. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అంత టైం ఉండదు హెయిర్ డ్రై చేసుకునేంత న్యాచురల్గా అన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. కానీ మరీ రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ చాలా గట్టిగా ఉంటుంది. జస్ట్ నేను ఒక్కసారికే ఇప్పుడు ఈ 10 నిమిషాలకే నాకు ఇంత ఉంది, అది క్లీన్ చేయడం కూడా కష్టమే ఎప్పటికప్పుడు. సో ఇది నా ఒపీనియన్, జెన్యూన్ నా హానెస్ట్ రివ్యూ అయితే ఇది. హోప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.